హలో ఎవరీవన్. నేను ఒక సింపుల్ క్వెషన్ అడుగుతాను. మీరు మీ లైఫ్‌లో చాలా హ్యాపీగా ఉండాలి అనేసి ట్రై చేస్తున్నారు. బట్ మీ హార్ట్ లోపల వెయిట్ ఎందుకు తగ్గట్లేదు? ఎందుకు అంటే మనం మన లైఫ్‌లో చాలా ఎమోషన్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయకుండా స్టోర్ చేస్తున్నాము. యెస్. యాంగర్ వస్తే చెప్పట్లేదు. హర్ట్ అయితే ఎక్స్‌ప్రెస్ చెయ్యట్లేదు. ఫియర్‌ని ఎక్నాలెడ్జ్ చెయ్యట్లేదు. ఈ ఎమోషన్స్ అన్నీ కూడా అవే వెళ్ళిపోతాయిలే అనేసి అనుకుంటున్నాము. బట్ అవి మన లోపలే స్టోర్ అవుతున్నాయి. యాంగర్, ఫియర్, షేమ్ ఈ ఎమోషన్స్ అన్నీ కూడా చెడ్డ ఎమోషన్స్ కాదు. ఇవి సప్రెస్డ్ ఎమోషన్స్. ఇవంతా కూడా ఒక టైమొస్తే సెట్ అయిపోతుందిలే అనేసి అనుకుంటాము. బట్ ఎప్పుడైతే మనం వీటిని రిలీజ్ చేయలేదో, అవన్నీ కూడా మన యొక్క మైండ్‌లో కాదు, మన బాడీలో స్టోర్ అవుతాయి. వీటన్నిటిని కూడా మనం ఒక బ్యాగ్ లాగా క్యారీ చేస్తూ ఉంటాము. మీ లైఫ్‌లో మీకిలా జరుగుతుందా? చిన్న మాటకే ఎక్కువగా ఓవర్‌గా రియాక్ట్ అవ్వడము, ఇంకా పాస్ట్‌ని తలుచుకోగానే హార్ట్ హెవీ అవ్వడము, ఇంకా మీరు కామ్‌గా ఉండాలి అని ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఇంకా రెస్ట్‌లెస్‌గా అయిపోవడము. ఇదంతా కూడా మీ యొక్క సిట్యుయేషన్ ప్రాబ్లమ్ కాదు. ఇదంతా కూడా మీ యొక్క ఎమోషన్స్ ప్రాబ్లమ్. సొల్యూషన్ అనేది రిలీజ్. ఫస్ట్ మీరు ఈ ఒక్క స్టెప్ ట్రై చేయండి. మీ బాడీలో ఎమోషన్ అనేది ఏ ప్లేస్‌లో ఫీల్ అవుతుంది అనేది నోటీస్ చేయండి. దాన్ని బ్యాడ్‌గా లేబుల్ చేయమాకండి. ఈ విధంగా చెప్పండి. నేను నిన్ను చూస్తున్నాను. నేను నిన్ను వినడానికి సిద్ధంగా ఉన్నాను అనేసి. ఈ యాక్సెప్టెన్సీతో మీ ఎమోషన్ యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది. ఎమోషన్స్ అనేవి మన ఎనిమీ కాదు. అవి మనం హీల్ అవ్వాలి అని వెయిట్ చేస్తున్న సిగ్నల్స్. నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఈ జర్నీలో మీరు హెవీగా జీవించడం వదిలేస్తారు. లైట్‌గా జీవించడాన్ని నేర్చుకుంటారు.